ఓకే, థర్డ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలోని థర్డ్ సమ్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం వచ్చి. ఓకే, ఇప్పటి వరకు నా ఛానల్లో మీరు ఒక్క వీడియో కూడా చూడలేనట్లయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు మన ఛానల్లో ఆల్రెడీ ట్రయాంగిల్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్స్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఈ వీడియో నచ్చింది అంటే ఓకే ఈసారి వీడియోస్ ఫాలో అవుదాము అనుకున్నట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే చివరిగా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అది కూడా మర్చిపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఓకే, ఇప్పుడు చూస్తే ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్, ఒక కాంట్రాక్టర్ ప్లాన్ చేసేదట. ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ఏ పార్క్. పిల్లలు పార్కులో ఆడుకోవడానికి 2 స్లైడ్స్ని అంటే జారుడు బల్లల్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నాడంట. ఓకే, ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ ద 5 years, ఒకటి 5 years ఉన్న వాళ్ళకి, ఒకటి కొంచెం పెద్ద పిల్లలకి, 2 అనమాట వచ్చి ఈ సమ్లో. ఓకే, ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ ద 5 years, శ్రీ prefers to have a slide whose top is at a height of the 1.5 meters. అంటే ఇక్కడ ఏంటంటే కదా, ఇక్కడ స్లైడ్, ఈ స్లైడ్ అనేది ఎంత హైట్ లో అమర్చారు? 1.5 meters హైట్ లో అమర్చడం జరిగిందంట. ఓకే, 1.5 meters హైట్ లోనే అమర్చడం జరిగింది స్లైడ్ ని. ఓకే, ఈస్ ద ఇన్క్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద గ్రౌండ్. అది గ్రౌండ్ తోటి, ఆ స్లైడ్ గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేస్తుందంట. 30 degrees యాంగిల్ చేస్తుందంట వచ్చి. అయితే ఇప్పుడు అదేమంటున్నాడు, ఇంకోటి చూద్దాం. వెరాస్ ఫర్ ఎల్డర్ చిల్డ్రన్, పెద్దవాళ్ళ కోసం, she wants to have, అతను చేయాలనుకుంటున్నాడు, స్లిప్ ద స్లైడ్ అట్ ద హైట్ ఆఫ్ 3 meters. ఇది వచ్చేటప్పటికి 1.5, చిన్నపిల్లలకి అయితే ఈ హైట్ 3 meters తీసుకున్నాడంట. అండ్ ఇన్క్లైన్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ చేస్తున్నట్టు. అది 2. ఓకే, చూద్దాం. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఇన్ ఈచ్ కేసు? ఫస్ట్ సమ్లోని సెకండ్ సమ్లోని స్లైడ్ లెంత్ ఎంతో కట్టండి, స్లైడ్ యొక్క పొడవు ఎంతో కట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంతో ఫైండ్ చేయండి అంటాడు. ఫస్ట్ కేసు చేసి తర్వాత సెకండ్ కేసు అయితే చేద్దాం వచ్చి. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితేనే, మీకు 2 వీడియోలు చూసినట్టయితేనే మీకు అర్థమైపోతుంది ప్రతి సమ్ని ఎలా చేయాలనేది. ఓకే, ఫస్ట్ చూడండి, వరుసగా చూసుకుంటూ వస్తేనే ప్రతి విషయం నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి తెలిసిన ఒక సైడ్ ఉంది, ఒక సైడ్ 1.5 meters అని సంగతి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఇది. ఎప్పుడు కూడా ఈ సమ్లోని 1 యాంగిల్ 1 సైడ్ మనకి ఇచ్చేస్తాడు వచ్చి, లేదు 2 sides ఇచ్చి యాంగిల్ అడుగుతాడు. ఆ సమ్ వచ్చినప్పుడు సంగతి చూద్దాం. ఓకే, యాంగిల్ సైడ్ ఇచ్చేస్తే మనం ఏ సైడ్ అయినా మనం ఫైండ్ చేయొచ్చు. పైథాగరస్ థీరం ప్రకారం అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 sides తెలిస్తే థర్డ్ సైడ్ ఫైండ్ చేయొచ్చు. కానీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనకి 1 యాంగిల్ 1 సైడ్ మనకు తెలిస్తే రిమైనింగ్ 2 sides ని మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది తెలిసిన సైడ్, ఈ సైడ్ మనకి కావాలి అంటే తెలిసిన సైడ్కి తెలియని సైడ్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో చూసుకోవాలి. ఇది ఆపోజిట్ సైడ్, మనకి ఇచ్చిన యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. మనకి ఇచ్చినటువంటి యాంగిల్కి పక్కన ఉండే సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అంటే ఇది పక్కనే ఉంది కదా సార్ అని అనకండి, ఎందుకంటే అది 90 degrees ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్. ఓకే, ఇప్పుడు వచ్చి చూస్తే ఇందులో ఇది దీనికి రిలేషన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైన్ థీటా, లేదా హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ కోసికెంట్ థీటా. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా సరే మనకి ఆ ఏసీ లెంత్ ఎంతో స్లైడ్ లెంత్ ఎంతో వచ్చేస్తుంది వచ్చి. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఇప్పుడు చేసేది ఏంటంటే దానికి సైన్ థీటా తీసుకుందాం. సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఎస్, సైన్ థీటా ఎంత? థీటా 30 degrees. ఆపోజిట్ సైడ్ ఎంత? 1.5 centimeters, సారీ 1.5 meters బై హైపోటెనస్ ఏసీ, అది మనకు తెలియదు. ఓకే, సైన్ 30 1/2. ఓకే, 1.5 బై ఏసీ. ఇటు ఫ్రాక్షన్ ఉండి మధ్యలో ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏసీ 1 సార్ ఏసీ, ఒకటి మల్టిప్లై చేసాక మధ్యలో ఈక్వల్ టు పెట్టి మళ్ళీ ఇది మల్టిప్లై చేయాలి. 2 into 1.5 అంటే 2 రూపాయన్నరలు, 3 రూపాయలు, అంతే కదా, తెలిసిపోయింది. అంటే 3 meters లెంత్. అంటే చిన్నపిల్లల కోసం అమర్చిన స్లైడ్ ఏదైతే ఉందో
అది 3 meters ఉంటుందన్నమాట. ఒక మరి పెద్ద పిల్లల కోసం అమర్చింది అదే ఫిగర్లో ఏ మార్పు లేదు, కాకపోతే మెజర్మెంట్స్ మారాయి. ఇది 3 అంట హైట్, ఇదేమో 60 అట. ఇంతే. ఇప్పుడు వచ్చి మళ్ళీ సమ్ని కొనసాగిద్దాం. సేమ్ సైన్ థీటా కాబట్టి సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. థీటా ఎంత 60 degrees కాబట్టి 60 ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఎంత అంటే 3, హైపోటెనస్ తెలీదు ఏసీ. సైన్ 60 √3 by 2 ఈక్వల్స్ టు 3 by ఏసీ. ఇటు ఫ్రాక్షన్ ఉంది, మధ్యలో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఏసీ ఇంటూ √3 ఏసీ √3 ఈక్వల్స్ 2 into 3 6. అంతేనా? నెక్స్ట్ √3కి ఏసీకి మధ్యలో ఏ సింబల్ లేదు అంటే ఇంటూ ఉన్నట్టు, కాబట్టి ఇంటూ √3 అవతల వైపు వెళ్తే డివైడెడ్ బై. ఓకే, ఇలా డినోమినేటర్లో రూట్ ఉన్నప్పుడు మనం రేషనలైజ్ చేస్తాం. అసలు రేషనలైజ్ ఎందుకు చేస్తారు అంటే, రేషనలైజ్ చేయడానికి కారణం డినోమినేటర్లో రూట్ లేకుండా చేయడం. ఓకే, రేషనలైజ్ ఎలా చేస్తారు చూడండి. 6/√3 డినోమినేటర్లో దేనికైతే రూట్ ఉందో దానిని తీసుకొని న్యూమరేటర్కి డినోమినేటర్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చి 6 into √3 6√3 √3 into √3 స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. ఓకే, 6√3/3 3 1s 3 2s. డినోమినేటర్లో 1 ఉన్నా లేకపోయినా పర్వాలేదు కాబట్టి తీసేద్దాం. 2 into √3 2√3 meters. లేదు ఇంకా చేద్దాం అనుకున్నట్టయితే √3 వాల్యూ 1.732 రాసుకొని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకే, అది వచ్చి ఓకేనా. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి, మరీ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎక్కడ అర్థం కాలేదు అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం ఇవ్వకపోవడం ఇప్పుడు మీ ఇష్టం వచ్చి. థ్యాంక్ యూ.